వేదిక పైన ఉన్న పెద్దలు, స్వామీజీలు, గురుజీలు, పీఠాధిపతులు, వీరు మన గౌడియ మఠం మంగళగిరి క్షేత్రవాసులు. ఈ స్వామీజీ భక్తి సుందర మంగళ మహారాజ్. వీరు ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మహనీయులు మరియు మంగళగిరి గౌడియ పీఠాధిపతులు. ఈ స్వామివారు చాలా ప్రావీణ్యంతో ఎంతోమందికి ఈ కృష్ణతత్వాన్ని నేర్పుతూ ఎంతోమందికి భక్తులకి నిత్యం అన్నదానము, గోసేవ మరియు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కొండపై మెట్లు ఎక్కే వారికి మంచినీరు ఎంతో స్వామివారు సేవలు చేస్తూ తన జీవితాన్ని ఆ కృష్ణ పరమాత్ముడికి, గోవిందుడికి అంకితం చేసిన మహారాజు గారు. గోవింద! అందరూ ఆ స్వామివారిని ఆహ్వానించినట్లుగా ఒకసారి కరతల ధ్వనాలతో స్వామివారిని ఆస్వాదం. జై గోవింద! మీ అందరికీ మంగళాశాసనం తెలియజేస్తున్నాను. మధుసూదన్ గారు చెప్పినట్టు అంత నేనేం చేయను, కానీ నాకు సంకీర్తన అంటే చాలా ఇష్టం. ఈ కలియుగంలో యుగ ధర్మ కాబట్టి హరినామ సంకీర్తన చేయడం అనేది మన యొక్క ప్రాథమిక ధర్మం. సంకీర్తన వదిలేసి మనం వేరే దాని వెనకాల పరిగెడితే దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ చాలా సెటిల్డ్గా ఉంటుంది. ఈ యుగంలో అత్యంత విలువైంది, ఉద్ధరింపబడేది హరినామ సంకీర్తన. ఇది చేయకుండా మనం ఏం చేసినా కానీ, అందుకే ఇందాక మాతాజీ ఫస్ట్ సంకీర్తన చేయించి ఆ తర్వాత భగవద్గీత పఠనం చేశారు. చిన్నపిల్లలు చాలా అద్వితీయంగా వాళ్ళు శ్లోకాస్ పఠిస్తూ ఉంటే నా హృదయం చాలా ఆనందంగా అనిపించింది. అంటే అది చిన్న విషయం కాదు, పెద్దోళ్ళే సరిగ్గా మాట వినని పరిస్థితి. నిజంగా వాళ్ళ పేరెంట్స్ కూడా అన్ని శ్లోకాస్ రావు. వచ్చి చేతులు ఎత్తండి, ఒక్కరికి కూడా రాదు నాకు తెలిసి. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి పెద్దవాళ్ళు చెప్పాలి, చిన్నవాళ్ళకి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. చేతులు ఎత్తండి, ఎవరన్నా చేతులు ఎత్తండి అని చెప్పి ఆన్సర్ చెప్పండి. చేతులు ఎత్తితే ఎన్ని చేతులు వేస్తే తెలిసిపోతుంది. చేతులు ఎత్తండి, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎంతమందికి తెలుసు? చెయ్యి ఎత్తండి. సరే, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆ చేతులు ఎత్తనే నేను చెప్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే పరిస్థితి అది. మన పరిస్థితి ఎలా ఉంది? సరే, మళ్ళీ ఇంకోసారి ఇది 700 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు. ఓకే, అవి 6గా సెపరేట్ చేస్తారు. అవి ఎవరైనా చెప్తారా? మొదటి 6 అధ్యాయాలను ఏమంటారు? ఎవరు చెప్తారు? తర్వాత 6 అధ్యాయాలని, తర్వాత 6 అధ్యాయాలని తెలియదు. సరే, గుడ్, గట్టి క్లాప్స్ కొట్టండి. తర్వాత 6 అధ్యాయాలు గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. ఇంకాసేపు సంకీర్తన చేసుకుందాం. మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతామంటే వెళ్ళిపోతారు. ఎందుకులే బాబు, స్వామీజీ ముందు కూర్చున్న కాడి నుంచి ఏదో క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, మేము వెళ్ళిపోతారు. సో నేను పాడతాను, తర్వాత మీరు రిపీట్ చేయండి. ఓకే, నేను యాక్చువల్గా హరే కృష్ణ అని అనుకున్నా, కానీ మీరందరూ గోవిందుడికి చాలా పరమ విధేయులు కాబట్టి గోవింద కీర్తన చేస్తారు. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద,
పురాణ పురుష గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద నందనందన గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద నవనిత చోర గోవింద నవనిత చోర గోవింద గోవింద హరి 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 గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద నయోచరామ గోవింద నయోచరామ గోవింద దాశరథి నందన దశరథ నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద
గోవింద హరి గోవింద భాగవత ప్రియ భద్రాద్రివాస గోవింద
అందరూ హ్యాపీ అయ్యారా? నేను మిమ్మల్ని అందరినీ సీరియస్గా ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా. మీ ఇల్లు కానీ, మీ పక్కన కూర్చున్న వాళ్ళు కానీ, ఇంట్లో ఎంతమంది ఉన్నారని కానీ, తాళం వేసేనా లేదా అనే విషయం కానీ, బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందని కానీ, అప్పు ఎంత కట్టాలనే విషయం కానీ మీకు ఎవరికైనా ఏమైనా గుర్తొచ్చిందా? నిజంగా ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి నాకు, మీకు ఏం గుర్తొచ్చిందో. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ హరినామ సంకీర్తన్. హరినామ సంకీర్తన్ కి ఇంకొకసారి గట్టిగా హరినామ సంకీర్తన మహాయజ్ఞకి. ఇంకొకసారి గట్టిగా హరినామ సంకీర్తన మహాయజ్ఞకి. ఒకసారి గట్టిగా హరే కృష్ణ చదువుతాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కలియుగ ధర్మ హరినామ సంకీర్తన్ కి. నాకు ఎంత టైం ఇచ్చారు? సరే, మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. ఎవరైతే ఒక సన్యాసి భగవంతుని కీర్తిస్తున్నప్పుడు విని మరలా దాన్ని మీరు రిపీట్ చేస్తారో, కోటి రాజసూయజ్ఞాలతో సరి సమానం కాదు అని చెప్తుంది శాస్త్రం. ఒక సన్యాసి కాదు, ఇద్దరు సన్యాసులు ఉన్నాం ఇక్కడ. ఇద్దరు సన్యాసులు పాడిన తర్వాత అది వింటే మీరు జన్మ జన్మల నుంచి ఉండినటువంటి ఏదైనా కర్మ బ్యాలెన్స్ ఉంటే అది మొత్తం యజ్ఞం అంటే భోక్త గోవిందుడు. అలాంటి ఒక చైరైనైనా నేను ఒక చైర్ కూర్చున్నారు నాకు ఎదులో జస్ట్ నేను కోరుకుంటున్నా మీరు కూర్చోవాలి. ఆస్వాదించు. సో అతని యొక్క ఆర్తి కీర్తన ఎవరైతే వింటారో హృదయ అంతరాలలోకి ఆ సంకీర్తన వెళ్తుంది. గోవిందుడు వెంటనే పలుకుతారన్నమాట. ఏంటి నాన్న అంత ఆర్తిగా పిలుస్తున్నావు, నీకేం కావాలి అని. నాకేమీ వద్దు, మిమ్మల్ని తలుచుకుంటున్నాను అని చెప్తారు. ఎందుకంటే he doesn't want anything in material world. భౌతిక నుంచి అతను ఏం కోరుకోరు, ఏమి నథింగ్. భగవంతుడు ఆ నిర్వాహితమైనటువంటి భక్తిని చూసి ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయిపోతారు. ఇంకా ఇతనికి నేను ఏదైనా ఇవ్వాలి, ఇంకా ఇతనికి నేను ఏదైనా ఇవ్వాలి అనేటువంటి కోరిక భగవంతుడిలో ఇంకెక్కువ అవుతుంది అన్నమాట. మళ్ళీ గోవింద గోవింద మళ్ళీ పిలిస్తే ఏంటి నాన్న మళ్ళీ పిలుస్తున్నావు, చెప్పినప్పుడు ఏం కావాలి, నాకు ఏమొద్దు. తిరుపతి దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ గోవింద నామస్మరణ చేస్తారు. స్వామి మా కష్టాలు తీర్చు, అనాథ బాల గోవింద, ఆపద బాంధవ గోవింద గోవింద గోవింద, నా కష్టాలన్నీ పోవాలి గోవింద, ఆర్థిక బాధలన్నీ పోవాలి. అలాంటి భక్తికి నాకు ఏమీ వద్దు, నా బాధ్యత ఈ కలియుగంలో నేను తలుచుకోవడం అని చెప్పి తలుచుకునేటువంటి భాగ్యానికి భగవంతుని ఎంతో సంతోషపడిపోతారు. ఇప్పుడు మీకు శ్లోకాలు ఎన్ని ఉన్నాయి, లేదంటే భగవద్గీత అంటే ఏంటి మీకు ఎవరికి తెలియట్లేదు. పిల్లలకి తెలుస్తుంది అంటే రీజన్ ఏంటో తెలుసా? పిల్లల యొక్క మనసు వైట్ పేపర్ లాంటిది అనమాట. మీ పేరెంట్స్ కానీ మీకు అలా నేర్పించి ఉండుంటే మీరు ఇప్పుడు ధన్యులుగా ఉంటుండేవాళ్ళు. అట్లీస్ట్ మీరు ట్రై చేస్తున్నారు, మేము పొందలేనిది మా పిల్లలకి పొందేలాగా నేను చేయాలని.
ట్రై చేస్తున్నారు కదా, మీ పిల్లలకి ఈ మహాభాగ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి కోరిక ఉంది చూడండి. దానికి మాత్రం నేను మీకు చాలా పెద్ద మంగళాశాసనాలను తెలియజేస్తాను. ఎందుకంటే మీ ఆలోచన వీడిని ఏదో బాస్కెట్బాల్కో లేకపోతే ఎక్కడికో యోగాకో క్రికెట్కో ఎక్కడికో చోటకి పంపించవచ్చు. కానీ పిల్లల్ని భాగవతం నేర్పించడానికి, భగవద్గీత శ్లోకాలు నేర్పించుకోవడానికి పంపిస్తున్నారు చూడండి. మీకు మాత్రం నేను గట్టిగా క్లాస్ కొట్టాలి. చేతిలో దండం, చేతిలో మైకు నా బదులు మీరు కొట్టండి. గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి, ఇంకా గట్టిగా ఇంకా. మీకు అనేసరికేమో గట్టి కొడతారా? పిల్లలు ఇంతకు శ్లోకాలు చదువుతున్నామో స్లోగా కొడతారా? ఇప్పుడు పిల్లల కోసం మళ్ళీ గట్టిగా కొట్టాలి, గట్టి కొట్టాలి. మీ పిల్లలు పఠించేటువంటి శ్లోకాలు మామూలు శ్లోకాలు కాదు. ఒక్కటి చెప్తా చాలు. భగవద్గీతలో ఎవరైనా సరే 700 శ్లోకాల్లో నేను మాస్టర్స్ ఇన్ లండన్, ఎంఏ సైకాలజీ గోల్డ్ మెడల్. నీ ముందు కూర్చున్నాం కదా, ఏదో స్వామీజీలు ఏం చదువు అన్నీ ఏముండదు, ఇలాగే ఇక్కడ కూర్చుని ఏదో ఊరకే వచ్చి కూర్చున్నారని మనం అనుకుంటారేమో. 128 కంట్రీస్ తిరిగాను వరల్డ్లో. కామన్ మ్యాన్. అమెజాన్ కంపెనీకి 36 ఐటమ్స్ నా గోడౌన్స్ నుంచి వెళ్ళేవి. అవన్నీ ఇప్పుడు వదిలేసాను. అంటే ఎంత ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను. మేము ఏదైనా ఒక యూనివర్సిటీలో క్లాస్ చెప్పాలంటే 45 మినిట్స్ నేను క్లాస్ తీసుకుంటే 1 lakh రూపీస్ ఛార్జ్ చేస్తాను. అర్థమైందా మీకు? చెప్పనా మళ్ళీ? నాగార్జున యూనివర్సిటీ, విగ్ యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, విడ్, ఎస్ఆర్ఎం, ఏ యూనివర్సిటీలో ఒక క్లాస్ చెప్పినా 1,00,000 రూపాయలు ఇస్తారు. మీకు ఊరికే చెప్పేది ఎందుకో తెలుసా? మోటివేషన్. మీ పిల్లలు పఠించేటువంటి భగవద్గీత శ్లోకాలు వినడానికి వచ్చాను. మీకోసం రాలే. మీకోసం వస్తే మీ ఒక్కొక్కరి దగ్గర 10,000 కట్టించుకోవాలి. కానీ మీ పిల్లలు పఠిస్తున్నారు కదా భగవద్గీత శ్లోకాస్, అది వినడానికి వచ్చాను. మధుసూదన్ గారు, గోవింద్ గారు వచ్చి స్వామీజీ మీరు రండి అంటే నేను ఎంత హ్యాపీగా వచ్చాను తెలుసా మీకు? నాకు ఎంత పిల్లల్ని చూస్తుంటే నాకు కోట్లు ఇచ్చినంత ఆనందంగా ఉంది. కోట్ల రూపాయలు నాకు ఏదో ఇచ్చి చెక్ ఇచ్చినంత ఆనందంగా ఉంది. నాకు మీరు ఒక సాధుకి, సన్యాసికి మీరు ఏది ఇచ్చినా సరే, నాకు ఏలూరులో ఎవరో 2 ఎకరాలు ఇచ్చారు పొలం మన రీసెంట్గా. దగ్గర అది 30 కోట్లు ఉంటుంది. నేను జస్ట్ వాళ్ళకి ఆయుష్మాన్ బాబా అని కూడా చెప్పలే. కానీ నిజంగా ఈ పిల్లల్ని చూస్తుంటే, శ్లోకాలు చదువుతూ ఉంటే నిజంగా సునీతమ్మ ఎక్కడున్నారు కానీ మీరు ఎక్కడున్నారు? నీకు నిజంగా నా దగ్గర ఏదైనా సిద్ధులు కానీ ఏమైనా ఉంటే నీకు దారపోసేస్తాను తల్లి. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. పిల్లలు సరిగ్గా మాట వినరు. ఒకటి చెప్పారు అనుకోండి, ముందు శ్లోకం చెప్తే వెనక్కి శ్లోకం మర్చిపోతూ ఉంటారు. ఇచ్చి తలపాటు వాళ్ళతో వాళ్ళకి విపరీతమైన ప్యాషన్స్ ఉంటాయి. మీరు తీసుకొచ్చి ఫోన్లన్నీ చేతుల్లో పెడతా ఉంటారు. ఇక్కడేమో పవిత్రానాయ సాధూనాం వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ అని మేము ఇక్కడ నేర్పిస్తాం. మీకు ఇంటికి వెళ్ళాక అని కార్టూన్ పెడతారు. వాడు వెంటనే పవిత్రాన ఎగిరిపోతుంది, సాధు ఎగిరిపోతుంది. కార్టూన్ కదా మీరు పెట్టేది. ఇట్లా ఎలాగైనా రిమోట్ ఇస్తారు, ఫోన్ ఇస్తారు, జంప్ చేయాలి. వచ్చినది ఎంత బాగా అవుతుంది చూడండి. అంటే చేసే పని అదే. ఇంట్లో ఇక్కడికి వచ్చి శ్లోకం, ఇంటికి వచ్చి కార్టూన్. అంటే పిల్లల్ని పాడు చేయండి. కార్టూన్ ఛానల్స్, సిఎన్జి ఛానల్స్ అలవాటు చేసి నాశనం చేయండి. యూ కెన్ అసోసియేట్ విత్ యువర్ కిడ్స్. నేను అదే సైకియాట్రిస్ట్గా చెప్తున్నాను. పిల్లలతో మీ టైంని కొంత స్పెండ్ చేయండి దయచేసి. నా రిక్వెస్ట్. టీవీ అసోసియేట్ అవ్వకూడదు పిల్లలకి, పేరెంట్స్ అసోసియేట్ అవ్వాలి. అప్పుడే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మనకున్న కల్చర్ ఏంటి అంటే
పిల్లలతో కాస్త సమయాన్ని మనం కేటాయించాలి. తండ్రి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలతో టైం స్పెండ్ చేస్తే తన పని చేసేటువంటి అలసట మొత్తం పోతుంది. ఎందుకంటే ఆ పోసి నవ్వుతుంటే వాళ్ళని హత్తుకుని వీడియో టీవీ పెట్టుకుంటాడు, ఆ పిల్లకు టీవీ ఇస్తాడు, అది సినిమాలు చూసుకుంటూ కాదన్న కాస్త టైం స్పెండ్ చేయాలి పిల్లలతో. అతను బాధ అంతా మర్చిపోతాడు. పిల్లలు ఎక్కి తొక్కుతూ ఉంటే ఒకలాంటి పుత్రోత్సాహము పుత్రికోత్సాహము జరిగినప్పుడు సహజంగా జెనెటికల్గా మన పిల్లలే కదా. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మనం తాగుతూ ఉంటారో జెనెటికల్గా మీలో కూడా స్ట్రెస్ జీరో అయిపోతుంది. నేను సైకాలజీ చేస్తున్నప్పుడు ఒక థీసిస్ చేశాను. ఆ థీసిస్లో భాగం ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా వచ్చి పేరెంట్స్ దగ్గరికి వచ్చి నాన్న నన్ను ఎత్తుకోవా అని అన్నారు, మనం దొబ్బతో పట్టుకుని ఎత్తుగా అంటుంటారు. నిజంగా వాటిని హార్టీగా ఎత్తుకుని యాంబర్స్ చేసుకుని హక్ చేసుకుని వాడు ఇక్కడో ముద్దు ఇక్కడో ముద్దు ఒక 4 ముద్దులు 5 ముద్దులు పెడితే నిజం నేను చెప్తున్నాను. నేను నిజంగా మీకు చెప్తున్నాను. నేను సైకాలజీ గోల్డ్ మెడల్ చెప్తున్నాను. మీ పని ఒత్తిడి కానీ మీకు వేరే ఆలోచన కానీ రాదు. సహజంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చూపు అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తారు. అందుకని పిల్లలు చాలా అమాయకత్వమైనటువంటి ఒక రసం ఉంటుంది వాళ్ళలో, నిష్కల్మషమైనటువంటి ఒక క్యాంపస్, ఒక హక్. అదే హక్ ఎవరిని ఇచ్చారనుకోండి, నీ దగ్గర ఒక 50 లక్షలు దొరుకుతారు. అదే హక్ నీకు ఎవరిని ఇచ్చారనుకోండి, ఒక ₹1 కోటి టోపీ కూడా వస్తారు. అదే హక్కు పిల్లల దగ్గర తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం కోరుకోరు, నా దగ్గర వస్తారు. అందుకే చూడండి పిల్లల్లో అమాయకత్వం ఉంటుంది. సో వాళ్ళు పైగా భక్తులైతే, ఇప్పుడు మీకు 2 విషయాలు చెప్తున్నారు. పిల్లలు సిఎన్జి ఛానల్ లాగా శక్తిమాన్ అయ్యారనుకోండి, వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక అందరితండి. అది భక్తులు అయ్యాడనుకోండి, పిల్లలు గోవింద నామస్మరణాలు చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ. హిరణ్యకశిపుడు లాంటోడే ప్రహ్లాద యొక్క యాంబ్రస్ కోసం, ప్రహ్లాద్ ఇచ్చేటువంటి హక్కు కోసం పరితపిస్తుంటాడు. తెలుసా మీకు? తప్పిస్తాడు తెలుసా? హిరణ్యకశిపుడు ఎవడో తెలుసు మీకు? అసలు హిరణ్యకశిపుడికి ఏ ప్లేస్కి కావాలనే వెళ్ళగలుగుతాడు. ముల్లోకాలను జయించినటువంటి వ్యక్తి హిరణ్యకశిపుడు. కానీ ప్రహ్లాదుడి చేత నాన్న ననిపించుకోవడానికో ఆ పిల్లోడు ఇచ్చినటువంటి హక్కు కోసం పరితపించేస్తుంటాడు. నువ్వే నాన్న హైయెస్ట్ అని ఒక్క మాట నాకు చెప్పరా చాలు, ఇంకా నాకు ఏముందిరా బాబు అంటాడు ప్రహ్లాద్. నో అంట, నువ్వు కాదు హైయెస్ట్, దేవాది దేవుడు. అంటే చూడండి, పిల్లల్ని భక్తులుగా మారిస్తే, వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది. అందుకే భగవద్గీత చెప్పడానికి ఎవరన్నా 1000 2000 పెట్టారనుకోండి, అలాగే 2000 ఏమైనా కబడ్డీ పోటీలు వెళ్తాడు పిల్లడు. నేను చూస్తున్నా ఇంత పెద్ద క్వాలిఫైడ్ని మంగళగిరి క్షేత్రంలో. నేను ఆ చుట్టుపక్కల చాలామంది డబ్బులు ఇవ్వడం కాదు కదా, కనీసం ఫుడ్ కూడా ఉండదు వాళ్ళకి. డబ్బులు అనేది చాలా పెద్ద మాట. వాళ్ళకి కనీసం ఫుడ్ తినడానికి సఫిషియెంట్ ఫుడ్ కూడా ఉండదు. ఆ పిల్లలందరినీ ఇలాంటి పిల్లలు ఉంటారు అనమాట. షర్ట్ ఉంటే ప్యాంట్ ఉండదు, ప్యాంట్ ఉంటే నిక్కర్ ఉండదు, నిక్కర్ ఉంటే చెప్పులు ఉండవు, చెప్పులు ఉంటే జుట్టు గిట్టు ఏదో ఉండదు. చాలా చాలా హక్లీగా ఉంటుంది. ఆ పిల్లలందరికీ నేను క్లోత్స్ కొనిపించడం, చెప్పులు కొనిచ్చడం అన్నీ చేస్తూ ఉంటాను. వాళ్ళందరినీ పిలిచి మీలాగా సుందరంలాగా నేను కూర్చోబెట్టి శ్లోకాలు అవి నేర్పించడం. వాడి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ పెడతారు. ఆ వాయిస్ రాలేదు, మీరు ఆ వాయిస్ చూస్తే మీరు మధుసూదన్ గారు నోటితో చెప్తారు, షాక్ షాక్ అయిపోతారు. ఆ పిల్లలు వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంటుందండి. ఆ పిల్లల్లో విపరీతమైన ప్యాషన్ ఉంటుంది. వాళ్ళు ప్లే చేస్తే ఇన్స్ట్రుమెంట్స్. దేవి శ్రీ ప్రసాద్ ఉన్నాడు కదా, ఆ టీంలో 11 మంది ఉంటారనమాట ఇండియాలో. జాంబా ప్లేయర్స్ అనమాట వాళ్ళు. జాంబా అయినా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, కాంగో. ఆ కాంగోని ఎలా ప్లే చేస్తారు వాళ్ళు, అంత ప్రొఫెషనల్గా ప్లే చేస్తారు. మా దగ్గర ఉండే కుర్రలు ఇంత వయసు ఉంటుంది అంతే.
మధుసూదన్ గారు మనం చూసుకుని వాడు చూస్తే ఎలా ఉన్నాడంటే సేవ దగ్గర పట్టిస్తే దారుణంగా ఉన్నాడు. మధుసూదన్ గారు మనం వచ్చాను నన్ను పిలవడానికి. వాడు పడుతున్న ప్లేయింగ్ చూసి ముద్ద తినరా అని పెట్టి ముద్ద పెట్టి తీసుకొని తినరా అని దగ్గర పెట్టి లాక్కున్నాడు ఆయన. అంటే పిల్లల్లో టాలెంట్ వస్తే, పిల్లలకి టాలెంట్ ఉంటే, పిల్లలకి మొహానికి తిలకం ఉంటే, పిల్లలు భాగవత పఠనం చేస్తే, భగవద్గీత పఠనం చేస్తే ప్రతి ఒక్కరూ హక్కులు చేర్చుకుంటారు వాళ్ళు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు సిఎన్జి ఛానల్ చూసి లేదంటేనేమో కార్టూన్ ఛానల్ చూసి పిల్లలు ఎవరో దగ్గర తీసుకోడు. ఎందుకంటే కత్త ఎలాగెలాగంటుంటాడు. తండ్రి లేదు, తల్లి లేదు, నాన్నమ్మ లేదు, నాయనమ్మ లేదు, మొత్తం పొడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అదే భగవద్గీతలో ఒక శ్లోకం నేర్పించి, నాన్నమ్మ నాకు శ్లోకం నేర్చుకున్నాను చెప్పాలా అని చెప్తున్నాను. పవిత్రమైన సాధువుల కోసం వినాశాయ దుష్కృత అసురమైనటువంటి రాక్షసుల్ని సంహరించడం కోసం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని రీఎస్టాబ్లిష్ చేయడం కోసం సంభవామి భగవంతుడు ప్రతి యుగంలో వస్తున్నాడు. ఇది నా అన్న శ్లోకం మీనింగ్ అన్నాను. ఎలా ఉంటుంది? అందుకని మీ పిల్లల్ని డబ్బులు పోయినా పర్వాలేదు, ఒకవేళ ఫ్రీగా చెప్తే నో ప్రాబ్లం, కానీ మినిమం ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కాబట్టి మీరు పే చేసైనా సరే శ్రీమద్ భాగవతం వినిపించడానికి, శ్రీమద్ భగవద్గీత నేర్చుకోవడానికి మీరు ఎంత ఖర్చు అయినా పెట్టండి. మీరు ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు, కానీ మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పనా. నేను ఒక గూగుల్ కంపెనీలో, గూగుల్ తెలుసు కదా మీకు, దాంట్లో ఎంప్లాయీస్ని బీటెక్ చదువుకున్న వాళ్ళని రిక్రూట్మెంట్స్లో నేను వెళ్ళాను. ఎంబీఏ హెచ్ఆర్ ఉన్నప్పుడు నేను అక్కడ వర్క్ చేశాను. ఒక హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్లో ఒక్కొక్కడికి 60 మార్క్స్ వస్తాయి, ఒక్కొక్కరికి 90 మార్క్స్ వస్తాయి, ఒక్కొక్కటి 45 మార్క్స్ వస్తాయి. నేను ఎవరిని తీసుకునేవాడు తెలుసా? 90 వచ్చేవాడిని తీసుకునేవాడు కాదు, 60 వచ్చేవాడిని తీసుకునేవాడు కాదు, 45 వచ్చేవాడిని తీసుకునేవాడు. ఎందుకో తెలుసా? అత్యవసర మార్కులు వచ్చిన వాడు కమ్యూనికేషన్ స్కిల్స్ని చెక్ చేసేవాడు. ఈ చిన్నప్పుడు ఏజ్ నుంచి భగవద్గీత శ్లోకం చదువుతూ ఆ కన్నులో వచ్చేటువంటి ఐ కాంటాక్ట్, ఎంటైర్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ భగవద్గీతలో 2 శ్లోకాలు అంతాయి. ఎంఏ సైకాలజీ భగవద్గీతలో 4 శ్లోకాలు అంతాయి. ఇండస్ట్రియల్ బిజినెస్ మేనేజ్మెంట్ భగవద్గీతలో ఒకే ఒక శ్లోకం అంతే. మరి భగవద్గీత గొప్పదా, అకాడమిక్స్ గొప్ప? నేను మాట్లాడేది ఎవరో తెలుసా? ప్రొఫెసర్ని. నేనే చెప్తున్నా వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ భగవద్గీత అని. అలాంటి భగవద్గీత నేర్పించడానికి మనం ఎంత కృషి చేయాలి? అలా నేర్పించే వాళ్ళకి మనం ఏం చేయాలి? హృదయాన్ని అర్పించేవాళ్ళు. వాళ్ళు మనం డబ్బుతో కొనలేము, అర్థమైందా? వాళ్ళకి మనం ఏం హెల్ప్ చేయగలుగుతాం అది హెల్ప్ చేసి ఈ స్టాండర్డ్స్ని ఎవరండి పరిగెడతా ఉన్నారు? వాళ్ళ యోగా అంట, యోగా డే అంట, పరిగెడతా ఉన్నారు జనం అందరూ. యోగా 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 అని పొద్దున్న నుంచి ఒక్కరోజే కనిపించాడు శవాసనం వేసి. వాళ్ళ రేపు నుంచి యోగా మ్యాట్ ఉండదు, యోగా డే ఉండదు, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ యోగా అంటారు. ఈ యుగంలో అది లేదండి. సత్యయుగంలో యోగా ఉంది, త్రేతాయుగంలో యజ్ఞం ఉంది, ద్వాపర యుగంలో పూజ అర్చన ఉంది, ఈ యుగంలో హరినామ సంకీర్తన ఉంది. శ్రీమద్ భాగవతాన్ని, శ్రీమద్ భగవద్గీతాన్ని పఠించడం, నేర్చుకోవడం, హరినామ సంకీర్తన చేయడమే ఈ యుగం యొక్క ధర్మం. మీరు ఎప్పుడైతే భగవంతుని తలుచుకుంటూ కీర్తిస్తూ ఉంటారో ఆ కీర్తన మీ హృదయాన్ని ఛేదించుకుంటూ వెళ్తుంది. మీ ఇల్లంతా కోటి లక్ష్మితో ఎలా అయితే తొలతూగాలో అలా తొలతూగుతుంది. ఎందుకంటే మనం ధర్మ చేస్తున్నాం కాబట్టి, విధర్మ చేయట్లేదు, అధర్మ చేయట్లేదు. అందుకనే ధర్మాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆ ధార్మికత అనేది మీ బిడ్డలోని, మీ ఇంటిలోని, మీ హృదయాల్లోనే ఉంటుంది. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది.
ఓకేనా? సో మీరు చేసే పని మంచి పనా కాదా? పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీ పిల్లల్ని భాగవతం చదివించండి, భగవద్గీత చదివించండి. వాళ్ళ భవిష్యత్తుని మీరు చెక్ చేసుకోవాలి. చాలా అవాయిడ్గా ఉంటుంది. చాలా కాన్సన్ట్రేటెడ్గా చదివించండి. మొత్తం పూర్తిగా 700 శ్లోకాలు నేర్పించమని చెప్పండి, 108 కాకుండా. మాతాజీని రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి సునీతమ్మ. నిజంగా నేను చెబుతాను, చాలా పవిత్రమైన వ్యక్తి. నాకు తెలుసు అందుకనే నేను చెప్తున్నాను. మీ వీళ్ళనే కాదు, సహజంగా జనం పరిగెడతా ఉంటారు, అంటే పరిగెట్టేస్తూ ఉంటారు. భౌతిక ప్రపంచంలో మూవీకి ఎక్కువ. ఇంటర్మీడియట్ రాగానే ఇంకా మాయా స్టార్ట్ అయిపోతాడు. బీటెక్ అని, ఎంజాయ్మెంట్ అని పరిగెడతా ఉంటాడు. కానీ మేమందరం భగవద్గీత నేర్చుకున్న వాళ్ళం, పఠించిన వాళ్ళం, చదువుకున్న వాళ్ళం. ఈ రోజులో ఈ స్థాయిలో ఉన్నామంటే అవన్నీ చదువుకున్న వచ్చినటువంటి వాళ్ళమే. మీరు చదువుకుంటే మీరు ఆ స్థాయిలో ఉంటారు. మేమేమి ఏదో కోటీశ్వరులు కాదు, నాలెడ్జ్ పర్సన్స్. మీరు అంత నాలెడ్జ్ని గెయిన్ చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి శాస్త్రాన్ని చదవాలి. ఒక క్రిస్టియన్ బైబిల్ కరెక్ట్గా చదువుతాడు, ఒక ముస్లిం ఖురాన్ని బాగా చదువుతాడు, కానీ ఒక హిందూ మాత్రం భగవద్గీతను చదవతాడు. పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళ వాక్యానుసారం వాళ్ళు, నమాజానుసారం వీళ్ళు జీవిస్తారు, కానీ హిందూ మాత్రం కుంకుమ వెనకాల పసుపు వెనకాల పరిగెడతారు, నిమ్మకాయల వెనకాల ఉప్పు వెనకాల పరిగెడతా ఉంటుంది. ఈ ఉప్పు పెట్టుకొని ఇంటి ముందు బాగుంటుంది, ఈ నిమ్మకాయలు కోసుకొని నీకు బాగుంటుంది, ముళ్ళ చెట్టు పెట్టుకో ఇంటి ముందు బాగుంటుంది. అంతే, ముళ్ళ చెట్టు ఎక్కడున్నా తెచ్చేసుకుని పోటేసుకుని ఇంటి ముందు పెట్టేసుకుంటాడు. ఏమయ్యా భగవద్గీత చెప్తే బాగుంటుందని చెప్పలేదు నీకు ఎవరు? ఒక శ్లోకం నేర్చుకోలే బాగుంటుందని చెప్పలేదా? నీకు భయం వేసినప్పుడు ఒక శ్లోకం చదవయ్యండి సరిపోదా? ముళ్ళ చెట్టు తీసుకుని పెట్టుకుని ఇంట్లో బాగుంటుందా? అంటే భగవద్గీత శ్లోకం చదివితే బాగుందా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మన దగ్గర ఉండేటువంటి శాస్త్రాన్ని వదిలేసుకుని ఎక్కడ పరిగెడుతున్నాం? ఎటు పరిగెడుతున్నాం? అసలు అవసరం లేదు. మనకి భగవంతుడు ఒక మాన్యువల్ ఇచ్చారు, గీత, భగవద్గీత. మీరు కూడా చదవండి, పిల్లల చేత చదివించండి, మీరు కూడా నేర్చుకోండి. మీరు ఏదో పెద్దోళ్ళు అయిపోయాం, మాకు అవసరం లేదు భగవద్గీత నేను చెప్పక్కర్లేదు. మీరు కూడా శ్లోకం తీసుకుని దాని ఆశయాన్ని చదివి మీ జీవితంలో పని చేసుకోండి, వంట చేసుకోండి. అది మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది జీవితం. ఓకేనా? శ్రీమద్ భాగవతం కి, హరినామ సంకీర్తన్ కి, హరి హరి. ఎవరన్నా ఒక 3 డౌట్స్ అడగండి నన్ను. ఎవరన్నా నేను ఒక 3 నిమిషాలు మీకు ఏదన్నా ఒక, స్వామి మా ఇంటి దగ్గర పిల్లిని కట్టేసాము, మరి అది ఉంటుందా వెళ్ళిపోద్దని కాకుండా, ఒక పిల్లిని కట్టేసి వచ్చాం, అది తెంపుకుంటుందా స్వామి మాకు తెలియదు, మీరు చెప్తారా అని కాకుండా, ఏదైనా మీకు మీ జీవితంలో ఒక విషయం అర్థం కానిది అలాంటివి ఏమన్నా ఉంటే ఒక 3 క్వశ్చన్స్ అడగండి. సమాధానం మైక్ ఉందా? అయిపోయింది వారికి మైక్ తీసుకొచ్చేసేసి మీ పేరు చెప్పండి. గోపి గారు అడగండి. బుద్ధ భగవాను బుక్కుల్లో, ఆయన జీవిత చరిత్ర బుక్కుల్లో దశావతారాల్లో బుద్ధుడు ఉన్నాడా లేడా? మరి పెరుగు తీసేశారు. నేను తీసానా? కాదు, వచ్చినప్పుడు 2 years బుద్ధుడు ఒక పంతులు గారు వచ్చాడు. అది ఎందుకు తీసేశారు నాకు తెలియదు. మీరు వచ్చారంటే అడుగుతున్నారు. లేదు, ఉంది. రైట్. అండ్ మీకు విషయం ఏంటంటే దశావతారాలు వేశారు కానీ బుద్ధుడు లేదు, యాక్చువల్గా బుద్ధదేవ్ ఒక్కొక్క పవిత్రనాయ సాధున వినాశాయ దుష్కృత మళ్ళీ చెప్తారు. ఎందుకు శ్లోకం అంటే చాలా ఇంపార్టెంట్ శ్లోకం. భగవంతుడు వచ్చేటప్పుడు ఎవ్రీ టైం వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే మనకి సమ్ మెసేజ్ ఇవ్వడానికి వస్తారు. ఒక రాజు కొడుకు ఎంత సౌలభ్యమైనటువంటి జీవితం ఉండదో. బుద్ధుడు కింగ్, ఈస్ అ కింగ్. బుద్ధుడు బుద్ధదేవ్ పొరవీధుల్లోకి వెళ్తూ
యాచిస్తారు. మా భిక్షాందేహి అని చెప్పి యాచిస్తే ఒక పెద్దవాడి దున్నపోతులాగా ఉన్నావు, నువ్వు అడుక్కుంటావేంటి, పని చేసుకోమంటారు. నవ్వుతాడు ఆయన, బుద్ధుడు నవ్వుతాడు. పని చేసుకో అంటే నవ్వుతాడు ఆయన, ముందుకెళ్తాడు. శిష్యులందరూ చూసి అలా నిందిస్తూ ఉంటే నవ్వుతారేంటి స్వామి, ముందుకెళ్తారు. గోపి గారు మీరు ఎక్కడున్నారు వినాలి, కొంచెం ముందుకెళ్తారు. అక్కడేమో బుద్ధదేవా మీరే మా జీవితం అని చెప్పి ఆవిడ పొగుడుతూ ఉంటారు. అప్పుడు ఆయన ఫేస్లో ముందుకెళ్తారు. అప్పుడు శిష్యులు సాయంత్రం పూట 3 డౌట్లు అడగమన్నాను కదా మిమ్మల్ని, అలా అడుగుతారు. స్వామి ఏంటి అసలు మాకు అర్థం కాలేదంటే, ఆవిడ తిట్టినప్పుడు నేనేం తీసుకోలేదు, వాళ్ళు పొగుడుతున్నప్పుడు నేనేం తీసుకోలేదు, కానీ ఆయన భిక్షాటనకి వెళ్తున్నాడు. మరి ఏం తీసుకోవడానికి వెళ్తున్నాడు? భౌతికమైన ఆహారమా? దున్నపోతాను తింటున్నప్పుడు తీసుకెళ్ళట్లేదు, తీసుకోవచ్చు. లోపలికి కీర్తిస్తున్నప్పుడు తీసుకోవట్లేదు. భవతి భిక్షాందేహి అని అడుగుతున్నాడు. మరి ఏం తీసుకోవడానికి వెళ్తున్నారు? ఈ ఒక్క కోసం మీ జీవితంలో అడిగి జీవించండి చాలు. మరి ఏం తీసుకోవడానికి బుద్ధుడు రాజ్యాన్ని ఛేదించారు? ఏం తీసుకోవడానికి ఆయన వెళ్ళి ఛేదించారు? సో ఒక సెయింట్రీలో చూడాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి, అవి చూసినప్పుడే మనకు అర్థమవుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా అడుగుతారా ఎటువైపు హీరోలో? ఎనీబడి ఏదైనా అడుగుతారా? సునీత పద్ధతి మీరు ఏదైనా అడగాలనుకుంటారా? తెచ్చేస్తారు సర్టిఫికెట్ రాగా. వైష్ణవులు శైవులు భగవంతుడు ఒకటే ఎందుకు నమ్మలేకపోతున్నారు? అంతే కదా, వైష్ణవులు శైవులు విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని ఎందుకు నమ్మలేకపోతున్నారు? విడివిడిగా ఎందుకు అంటున్నారు? అంటే వాళ్ళు సపరేట్గా వైష్ణవులు వాళ్ళ పీక్ లెవెల్స్లో వాళ్ళు వెళ్తున్నారు, ఇక్కడ పీక్ లెవెల్స్లో వీళ్ళు వెళ్తున్నారు. దేవుడు ఒక్కడే ఎందుకు నమ్మట్లేదు? అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు? నా పేరు జగదీష్ గారు. ఇక్కడ చాలా కూలంకషంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం, మర్మగర్భంగా ఒక విషయం దాగి ఉన్నాయి. ఏంటంటే ఇందాక సునీత ఒక మాట చెప్పారు, భగవద్గీతనే 700 శ్లోకాలని పూర్తిగా చదవట్లా. 700 శ్లోకాలని పూర్తిగా చదవట్లా. ఇంకా శివ పురాణం శైవులు ఎక్కడ చదువుతారు, విష్ణు పురాణం వైష్ణవులు ఎక్కడ చదువుతారు? 700 శ్లోకాలని మన హిందువులుగా పుట్టి మనమే సరిగ్గా చదవట్లా. మరి ఆ శాస్త్రాన్ని ఫాలో చేసేటువంటి వాళ్ళు, ఆ దేవుడిని ఫాలో చేసే వాళ్ళు ఏం చదువుతారు? దేవుడు ఒక్కడే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక్కడే అనే విషయాన్ని ఎవరికి అర్థమవుతుంది? ఈశ్వరుడు అంటే శివుడు అనుకునేంత వరకు ఎవరికి అర్థం కాదు. ఈశ్వరుడు అంటే శివుడు కాదు, నిజమైనటువంటి యజమాని అని. ఎవరు ఈశ్వరుడు? ఈశోపనిషత్తు చెప్తుంది, ఈశ్వర పరమః సచ్చిత్ ఆనంద రూపః అనాదిర్నాదిర్ గోవింద చెప్తుంది శాస్త్రం. చదవదు, ఆఫ్ నాలెడ్జ్. కొంచెం అలా పుట్టుకుని నాకు అన్నీ వచ్చేసి అనేటువంటి భావంలో ఉంటారు. నేను సన్యాసం తీసుకోవాల్సి ఉండే అంత ఈజీగా సన్యాసం 18 ఏళ్ళు కుంఠితమైనటువంటి కష్టం పడితే ఆ తర్వాత 8 సంవత్సరాలు టెస్ట్ పీరియడ్ ఉంటుంది. టెస్ట్ చేసి ఆ తర్వాత సన్యాసం వస్తారు. ఇప్పుడు మీరు రాగానే మీకు క్రేజీగా ఉంటుందని చెప్పి ఒక కర్ర కట్టి ఆ కర్రకి కర్రలు కట్టి త్రిదండం ఇస్తాను మీకు అన్నాను అనుకున్నాను. నాలెడ్జే లేదు మీకు, నేను ఎలా ఇస్తే మీకు ఎలా వస్తుంది అంటే సహజం చదవట్లా, శాస్త్రాలు ఎవరు చదవట్లేదు. చదివితే దాంట్లో తెలుస్తుంది. పద్మపురాణంలో ఉంటుంది శివుడు బ్రహ్మ. పద్మపురాణం అంటే స్వామి జగదీష్ గారు, పద్మపురాణం అంటే
శివుడు బ్రహ్మ, పార్వతీదేవితో శివుడు మాట్లాడేటువంటి మాట లేదు. హరే కృష్ణ. శివుడు బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులని కానీ, విష్ణువుతో సమానులని కానీ, స్వతంత్రులని కానీ కొంతమంది భావిస్తారు. అలా భావించినటువంటి వాళ్ళు అపరాధం చేస్తున్నట్లు అని డైరెక్ట్ శివుడే చెప్తున్నాడు పార్వతీదేవి. ఇప్పుడు పద్మపురాణం చదువుతారంటే చదవరు. దేవాదేవి ఉనికిని కనిపెట్టడం అంత ఈజీ విషయం కాదు కదా. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, గోవిందుడు గొప్పడని అంటాడు, శైలం అంటే శివుడు గొప్పడు. అది కొట్టుకోవడం కాదు, శాస్త్రం చదవాలి. శాస్త్రం చెప్తుంది ఎవరు ఏంటనేది. అర్థమైందా? అందుకని శాస్త్రం ప్రకారం జీవించాలి. ప్రమాణం శాస్త్రం, శాస్త్రమే ప్రమాణం అందరికీ, మీకైనా నాకైనా ఎవరికైనా. ఓకేనా? క్లియర్ అయిందా? ఇంక ఎవరు దేవాది దేవుడు ఎవరు? ఎంఎస్ కాదు కదా. సరే ఓకే. మాతాజీలు ఎవరైనా చిన్న డౌట్ అడిగితే ఐ ఫీల్ హ్యాపీ. ఒక్క డౌట్ ఇంకా మాతాజీ సైడ్ మీరు అడుగుతారా? అడగండి. మన శరీర భాగాలు భగవంతునికి సంబంధించి ఒక్కొక్క స్పేస్, అంటే మన అరిపాదాలని, తలకి, హృదయాన్ని ఇట్లా ఒక్కొక్కటిగా అనుకుంటాం కదా. అది ఎవరెవరికి అనుకోవచ్చు. మీ పేరు? రమేష్. రమేష్ రమేష్ గారు, శరీరం ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతునికి సంబంధించింది కాదు. శరీరం కర్మకు సంబంధించింది. మీకు కృతజన్మలో యొక్క కర్మ యొక్క శాసన ప్రకారం మీకు శరీరం వస్తుంది. అందుకే శరీరం వచ్చిందంటే మనస్ कुछ बोलते हैं शरीर जो कैसे आएगा, शरीर क्यों आता है, కొంచెం కర్మ బ్యాలెన్స్ ఉంటే మీకు శరీరం వస్తుంది. అప్పుడు అట్లీస్ట్ ఈ జన్మలో అయినా సరే దాన్ని వర్ధరించుకొని, శరీరం ఇంపార్టెంట్ కాదు. అసలు చాలామంది అనుకుంటారు శరీరం ఇంపార్టెంట్ అండి. శరీరం ఇంపార్టెంట్ కాదు, శరీరంలో ఉండేటువంటి కాన్షియస్ ఇంపార్టెంట్. ఆ కాన్షియస్ని జీవాత్మ అంటారు. శరీరాన్ని ఇప్పుడు దీన్ని రోగగ్రస్తం, శరీరం క్షీణం, శరీరం పెరుగుతూ వృద్ధి చెందుతూ వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉంటుంది. పుట్టుగా చావు శరీరానికి ఉంటుంది, ఆత్మకు ఉండదు. క్షీణించడం ఆత్మకు ఉండదు. రోగగ్రస్తం ఆత్మకు ఉండదు. ఆత్మ నశింపదు అనమాట, కానీ శరీరం నశింపుతుంది. అందుకని దీన్ని భాగవతులతో పోల్చాం. శరీరం ఐశ్వర్యవంతం కాదు, క్షీణవంతం. శరీరాన్ని ఎప్పుడు ఎలా అంటే ఒక సాధకుడు వస్తువుని ఎలా వాడుకుంటాడో, ఈ మైకి నేను ఎలా వాడుకుంటున్నానో అలా శరీరాన్ని ఆత్మ వాడుకోవడం తెలియాలి. వాడుకోవడం తెలిస్తే నీ ఎంత ధన్యుడికి ఒకడు లేడు. వాడుకోవడం తెలియకపోతే నీ ఎంత మూర్ఖుడికి ఒకటి తెలియదు. నా శరీరాన్ని నేను కరెక్ట్గా వాడతాను. నోటిని జపానికి వాడతాను, చెవుల్ని భాగవతం అనడానికి వాడతాను, నాలుకని ప్రసాదం తినడానికి వాడతారు, చేతుల్ని కీర్తన చేయడానికి వాడతారు, కాళ్ళతో తీర్థయాత్ర చేయడానికి వాడతారు. అంటే నువ్వు ఏది బాడీలో నువ్వు ఏది చూపించినా సరే నేను దాన్ని భగవత్ తత్వం కోసం వాడతాను. ఈవెన్ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, నేను సన్యాసం కాబట్టి నేను చెప్పకూడదని అనడం లేదు. గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వ్యక్తులకి మరి వాళ్ళు దేనికి కామాన్ని దేనికి వాడతారంటే వాళ్ళు పిల్లల్ని బ్రిగేడ్ చేసి భగవంతుడికి అర్పించడానికి వాడతారు. అంటే శరీరంలో ఉండే ప్రతి పార్ట్ని భగవంతుని సేవ చేయడం కోసం వాడతారు. అందుకే డిఫరెంట్ సంస్కారాలు ఉంటాయి. గర్భాధాన సంస్కారం, పుట్టినరోజు సంస్కారం, బర్త్డే, ఇవన్నీ సంస్కారాలు అన్నమాట. ఆ సంస్కారాల ద్వారా మనం భగవంతుడికి దగ్గర అవడం కోసం శరీరాన్ని వాడుకోవాలి. వాడుకున్నవాడికి వాడుకున్నంత శరీరం. ఎందుకంటే శరీరం మళ్ళీ వస్తుందో రాదో నమ్మకం లేదు. ఈ శరీరం వస్తుందో రాదో నమ్మకం లేదు. అందుకే నేను పౌడర్లు రాయి, సోపులు పెట్టాం, జస్ట్ క్లీన్ శౌచం. ఒక బ్రాహ్మణ యొక్క క్వాలిటీ శౌచం కాబట్టి శుభ్రం చేస్తాం అంతే. సోప్తో కానీ, మట్టితో కానీ, ఇసుకతో కానీ శౌచం అంతే. ఎందుకంటే భగవత్ కార్యానికి నిషిద్ధం కాబట్టి గంధంగా ఉంటే అపరిశుభ్రంగా ఉంటే కరెక్ట్ కాదు కాబట్టి వాడతాం అంతే. అంతవరకు వాడుకుని దీన్ని భగవంతుడి కాన్షియస్ని భగవత్ తత్వంలో తీసుకెళ్తాం. అర్థమైందా మీకు? థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ క్వశ్చన్. కొన్ని సందర్భాల్లో శిరస్సుని విష్ణుమూర్తిని అది దాన్ని వర్ణాశ్రమ సిస్టమ్ అంటారు. వర్ణాశ్రమ సిస్టమ్ ఏంటంటే కాలు క్షౌద్రాన్ని, పొట్ట వైశ్యాన్ని, చేతులు కింగని, తలని బ్రాహ్మణ అని చెప్పి పోలని వర్ణాశ్రమ సిస్టమ్. శరీరం కాదు, ఆశ్రమాల్లో ఉండేటువంటి పద్ధతులు అనమాట.
ఈ ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఇలా దీన్ని పోలుస్తారు. కానీ శరీరం అలా కాదు. శరీరం అనేది క్షీణించేటువంటిది, వర్ణాశ్రమ సిస్టంలో సంబంధించినటువంటిది. ఆత్మ చాలా అద్వితీయమైనటువంటిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ జై మచ్. గోవింద. నామ సంకీర్తనకి గోవింద. స్వామి, మీరు నిజంగా అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా అందరితో సంకీర్తన చేసి మా చిన్నారులు ఈ 8వ వార్షికోత్సవంలో మీ చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నా. అయితే నా దగ్గర భగవద్గీత నేర్చుకోవడానికి వచ్చిన చిన్నారులను నేను కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే అది వయసును బట్టి కాదండి, వారు చెప్పే శ్లోక పఠనం బట్టి సబ్ జూనియర్, జూనియర్ అలా శతశ్లోకిని నేను మొదలుపెట్టాను. అంటే కనీసం వీళ్ళు ఇన్స్టిట్యూట్ దాటి బయటికి వెళ్ళేటప్పటికి ఒక 100 శ్లోకాలైనా నేర్చుకుని ఉంటే మీరంటే స్వామీజీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ శ్లోకాలు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారని ఒక సంకల్పంతో జూనియర్ శతశ్లోకి, సీనియర్ శతశ్లోకి ఇట్లా 4 కేటగిరీస్ డివైడ్ చేశాం. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ అంటే వీళ్ళు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, పార్టిసిపేట్స్ తేడా ఏం లేదండి. కేవలం 1 మార్క్ 2 మార్క్ అంతే. కానీ నాకు తప్పక నేను పిక్ చేసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇవ్వడం తప్పక జరుగుతుంది. అన్యదా భావించారు తల్లిదండ్రులు. అందరు చిన్నారులు చక్కగానే చెప్పారు. ఒక్క మార్క్ 2 మార్కేనండి. కానీ ఈ భగవద్గీత నేర్చుకోవాలని మనకు గొప్పతనం. ఇక్కడ ప్రైజ్ అనేది ముఖ్యం కాదు. స్వామి చెప్పండి. అంత్యకాలంలో నారాయణ స్మృతి ఉంటే వైకుంఠం వెళ్తారని మన మధుసూదన్ గారు ఎవరి వరకు చెప్తున్నారు. ఆయన ఒక ఆయనంట శరీరం మీద అదే బెడ్ మీద పడుకుని ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే ఆయనకి చెప్తారంటే మధుసూదన్ గారు వెళ్ళి, మధుసూదన్ గారు స్వామి అట్లీస్ట్ నారాయణ అంటే మీకు గుర్తు వచ్చేస్తుంది అంటే నోరు తిరగట్లేదు. ఎందుకంటే ఎప్పుడు శ్లోకం చదివిన పాపాన్ని కానీ గోవిందన్న పాపాన్ని కానీ పొందలేదు. ఇంకా అంత్యకాలంలో నారాయణ ఎందుకు వస్తుంది, రాదు కదా. కానీ ఈ తపన ఆగట్లే. సరే ఎట్లాగైనా ఏదైనా చేయాలని చెప్పి గోగునారు తీసుకొచ్చి నారా అట్లీస్ట్ అంటే కొన్ని ముక్తైనా వస్తే సగం పేరు చెప్పినా వస్తుందని చెప్పి నార పీస్ తీసుకెళ్ళి చూపిస్తాడు. ఇదేంటో చెప్పాడంటే పీచు అని చెప్పేస్తాడు. నారా కదా పీచు అని చెప్పేస్తాడు. అలాగా ఈ 108 శ్లోకాలు ఒక శ్లోకం అని కాదు. ఈ కాంపిటీషన్ అనేది వాళ్ళలో ఉండేటువంటి పటిమని పెంచడానికి, తగ్గించడానికి కాదు. నేను స్పాంటేనియస్గా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పోటీలు అనేవి జరుగుతాయి. ఇక్కడ మీరు ఒక్క శ్లోకం కాదు కదా, జస్ట్ మీ ప్లేస్కి వచ్చి గోవిందా అని అంటే 700 శ్లోకాలు చదివినారు. ముందుగా సబ్ జూనియర్ కేటగిరీలో మాన్విత మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. వారి తల్లిదండ్రులు తీసుకుని వేది మీదకి వచ్చి స్వామివారి చేతుల మీదుగా బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత జూనియర్ కేటగిరీ తన్విక తల్లిదండ్రులు తీసుకుని వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ కొంచెం వెనక్కి మొదటి స్థానంలో నిలిచాడు. వాళ్ళ తల్లిదండ్రులకు త్వరగా వేదిక మీదకి మీరు సీనియర్ పిక్ చేయడం చాలా కష్టం అనిపించింది. జగదీష్, జ్ఞానచరణ్ ఇద్దరిని మొదటి స్థానంలో నిలిపాము.
ఆకటానికి ప్రయత్నించొద్దు. దయచేసి కింద వారి పాదాల కింద ఉండి నమస్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే సన్యాసులు నాకు భగవద్గీత క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వచ్చేసాను. ఇప్పుడు ఇంకా విషయాలు నేర్చుకుంటున్నాను. ఎంత క్లియర్గా ఉందంటే వాడి వర్డ్ ఫార్మింగ్ కూడా చాలా బాగుంది. ఏమైనా ఈ కింద నుంచి చూస్తుంటే నీకు చాలా హ్యాపీ అయిపోతుంది. పవిత్ర అనేది చదువుతూ ఉంటే నీ మొహం వైపు చూస్తున్నా. నీకు సమయస్ఫూర్తితో పాటు నీకు నీ వాక్శక్తి కూడా బాగుంటుంది. ఓకేనా? భగవద్గీతలు ఎవరైతే చదువుతారో, శ్లోకాస్ ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి తిరిగి ఉంటుంది. అదైతే వాస్తవం. బాగా చదివించండి. భగవద్గీతతోనే ఆపకండి. భాగవతం కూడా నేర్పించినండి మాతాజీని. మీరు 700 శ్లోకాలు నేర్చుకున్నారు, ఎక్కడితో ఆపకు. ఇంటర్మీడియట్ దాకా పరిగెట్టేటువంటి ప్రాసెస్లో నువ్వు దీన్ని ఇగ్నోర్ చేయి. ఓకేనా? సుషోక్తి చేయి. భగవద్గీత నేర్చుకోవడం అంటే గురువుకి సుషోక్తి చేయాలి. అంటే గురువుకి సేవ చేసి మనం శ్లోకాస్ నేర్చుకోవాలి. ఒక వ్యక్తి పాడితే కింద ఉండేటువంటి 10 మంది కీర్తనలోకి ఎలా పోతారో తెలుసా మీకు? ఇతను గోవిందా అన్నప్పుడు మీ అందరూ వింటారు అనుకోండి. కరెక్ట్గా మీరు కూడా సేమ్ అలాగే అంటారు, గోవిందా అందరూ అలాగే అంటారు. దాన్ని హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవ్వడం అంటారు. అలాగా గురువుకి శిష్యుడికి కనెక్టివిటీ ఎక్కడ వస్తుందంటే గురువు యొక్క భావాల్ని అర్థం చేసుకున్నట్టు వస్తుంది. అలా నువ్వు అర్థం చేసుకుని గీత యొక్క సారాంశాన్ని నేర్చుకొని ఆమెకి మాతాజీ గారికి నువ్వు అద్వితీయమైన శిష్యులాగా ఉండాలని నా మంగళాశాసనాన్ని తెలియజేస్తున్నాను. ఓకేనా? శుభం. నేను మాజేటి జగదీష్, నేను 4వ తరగతి నుంచి మన దగ్గర రావడం జరుగుతుంది. మొన్న 10th క్లాస్లో 591 మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. చాలా అద్భుతం. నేను నిజంగా మీకు చెప్పి నాకు అసలు వాడికి ఎన్ని వచ్చినాయి కూడా నాకు తెలియదు. నాకు వాడు మాట అంటే గీతలో శ్లోకం చదువుతున్నటువంటి లిప్ రీడింగ్ చూసి చెప్తాను. అంటే భగవద్గీత చదివితే పాడైపోతారు లేదు ఎవరు చెప్తారు మీకు తెలియదు, కానీ చాలా ఇంటలెక్చువల్ బ్రెయిన్గా మారిపోతుంది వాళ్ళు. మీరు నిజంగా ప్రాక్టీస్ చేయండి, మీ పిల్లల చేత ప్రాక్టీస్ చేయండి. మీ ఇంట్లోనే ఒక సైంటిస్ట్ ఉంటాడు, మీ ఇంట్లో ఒక IAS ఉంటాడు, మీ ఇంట్లో ఒక IPS ఉంటాడు, మీ ఇంట్లో ఒక జడ్జి ఉంటాడు. మీకు తెలియదు విషయం. అంత పవర్ఫుల్ బ్రెయిన్లా మారింది, ఇంటలెక్చువల్ బ్రెయిన్లా మారిపోతుంది. మీకు IIT కాన్పూర్స్లో చెప్పేవాళ్ళు, ప్రొఫెసర్స్ అందరూ కూడా భగవద్గీత నేర్చుకునేటువంటి వ్యక్తులే. హైయెస్ట్ క్వాలిఫైడ్స్ వరల్డ్లో ఉన్నారంటే భగవద్గీత చదువుతున్నటువంటి వ్యక్తులే. అలాంటి మీ యొక్క భవిష్యత్తుకి మార్గదర్శిగా నిలిచి మీకు బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్నటువంటి సునీతమ్మకి మాత్రం మీరందరూ ఒక్కసారి ఫిదావాలి. జై గోవిందా. జ్ఞాన్ చరణ్, సీనియర్ గ్రూప్ ఫస్ట్ ప్రైజ్. అదేవిధంగా ఇప్పుడు మనం శ్రీ 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 శ్రీదండి సుందర మంగళ మహారాజు గారికి మనం చిరు సత్కారం చేద్దాం. అందరూ ఆ స్వామివారి నామంతో అందరూ పలకండి, గోవిందా. స్వామివారి ఇందాక సంకీర్తన చేసినప్పుడు ఎంతో ఊగిపోయారు. అలానే నామ సంకీర్తన చేస్తూ స్వామివారికి చక్కగా చిన్న సత్కారం చేద్దాం. జై గోవిందా. గోవింద. జై గోవింద. జై జై గోవింద.
వేదికని అలంకరించిన స్వామీజీకి ధన్యవాదాలు తెలుపుతూ, మరి మనందరికీ ఆత్మీయులు మరి మన మాధవి అమ్మగారు ఇచ్చేశారు. అలాగే భారత్ వికాస్ పరిషత్ ప్రెసిడెంట్గా మాకు ఎంతో ఆత్మీయులు జగదీష్ గారు ఇచ్చేశారు. ఇలా పెద్దలు, తల్లిదండ్రులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, సమయభావం అయిందని అనుకోకుండా మా చిన్నారులందరూ తమ తరగతులు అంటే తమ ఇన్స్టిట్యూట్ గురించి వారు రోజు ఇక్కడ ఎలా అనుభవిస్తున్నారు అది ఒక చిన్న ఒక పావుగంటేనండి ఒక స్క్రిప్ట్, ఒక డ్రామా లాగా ప్లే చేస్తున్నారు. దయచేసి సమయం అయిపోతున్నారు అనుకోకుండా వారు చేసే వారి ఆనందాన్ని ఒకసారి మీరు అందరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ఒక పావుగంటేనండి.